కాంగ్రెస్ వాళ్ళకు చాలా ఫేవరెట్ అయిన టాపిక్. నిన్న జర మనము టెక్నికల్ గ్లిచెస్ ఎక్సెట్రా వల్ల ప్రాబ్లం అవుతుంది. నిన్న ఇది కొంచెం చూసినాం ఫ్రెండ్స్, ఇంటర్నెట్ ఏదో చాలా ఇష్యూ నడుస్తున్నది. మా దగ్గరనే కాదు, 2-3 మా తెలిసిన ఆఫీసులలో కూడా ఇదే ప్రాబ్లం అయింది. ఐ డోంట్ నో ఇవాళ కూడా ఎట్లా కంటిన్యూ అవుతుందో కూడా నాకు తెలియదు. దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం ఆబ్వియస్గా. సో చిట్టా నెంబర్ 1 అదాని. హిడెన్బర్గ్ రిపోర్ట్ని బేస్ చేసుకొని సమ్వేర్ ఎక్కడనో ఒక మారుమూల ప్రాంతంలో ఒక కేసు పడ్డదని చెప్పి గాయ గత్తర సుమారు ఒక $265 మిలియన్ ఇష్యూ జరిగింది, స్కామ్ జరిగింది అని చెప్పి మన జిలేబీ గాంధీ, జాతి గాంధీ ఎవరైతే ఉంటారో ఆయన చాలా మాటలు మాట్లాడతారు. సో కట్ చేసి సీన్ లోపలికి వెళ్తే స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త మస్తు ఉంటుంది, ఇలా రసవత్తరంగా ఉంటుంది. 8 గంటల నుంచా మహారాష్ట్ర ఎలక్షన్స్ కూడా. సో నేను జంప్ చేయదలుచుకోలే, వస్తాడికి సీన్ కట్ చేసి లోపలికి పోతే ఇప్పుడు సీన్ ఏందనంటే ఎక్కడనో ఒక దగ్గర న్యూయార్క్లో ఈస్ట్ డిస్ట్రిక్ట్ అనే ప్లేస్లో ఒక చిన్న కోట్ల అదానీ సోలార్, అదానీ గ్రీన్, అదానీ మన ఎనర్జీ ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో వీళ్ళు మన అఫీషియల్స్ని బ్రైబ్ చేసి ఇండియాలో ప్రాజెక్టులు తెచ్చుకున్నారు ఎక్సెట్రా. ఇప్పుడు ఆ పైసలు వసూలు చేయడానికి మళ్ళీ అమెరికాకు వచ్చిండ్రు, అమెరికాకు మాట్లాడారు. అది తప్పు కాబట్టి, కరప్షన్ అనేది తప్పు కాబట్టి మేము కేసు వేస్తున్నాం, అందుకే ఈ నిందే అదాని మీద వేస్తున్నాం అని చెప్పి ఈస్ట్ డిస్ట్రిక్ట్లో ఒక లోవర్ కోర్టులో పడ్డా న్యూయార్క్లో ఒక కేసు బుక్ అయింది. దాన్ని బేస్ చేసుకొని ఇలా కాంగ్రెస్ లొల్లి చేసింది, రాహుల్ గాంధీ లొల్లి చేస్తున్నాడు యాజ్ యూజువల్గా. అయితే నేను ఒక చిన్న కోరిక ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఏమంటున్నా, ఇది చేసేదేదో చేసి మహారాష్ట్ర ఎలక్షన్స్ కంటే ఒక్కరోజు ముందన్నా చేయొద్దారా భయ్. మీకు వచ్చే ఆ 2-3% ఏదైతే ఓట్లు ఉన్నాయి చూడు, గవి కూడా పోతుండే. ఆ పరమేశ్వరుడు దయ వల్ల మీకు అది కూడా రాకపోతుండే. కానీ చేసేది ఏదో మహారాష్ట్ర ఎలక్షన్స్ కంటే ఒక్క 2 రోజులు ముందు చేసేది ఉండే, అప్పుడు తెలుస్తుండే. ఇలా కాంగ్రెస్కి క్లారిటీగా అర్థమైంది. ఇవాళ హిందూ అనేటోడు చాలా చైతన్యంగా ఉన్నాడు ఎక్సెట్రా. గంట కూడా ఫరక్ పడదు అదానికి, మీరు ఇది రాసి పెట్టుకోరు. ఆయన కొన్ని ప్రాజెక్ట్స్ డిప్లాయ్ చేయనికే ఎక్సెట్రా అది ముంగడు పోనీకే ఫండ్స్ రేజ్ చేద్దామని $600 మిలియన్ ఆర్ టు దట్ మ్యాటర్ $6,000 మిలియన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫిగర్ ఇంపార్టెంట్ కాదు. క్రక్స్ ఏందనంటే కొన్ని ఫండ్ రేజ్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇన్వెస్టర్స్ దగ్గరికి బయటకు వచ్చాడు. దీన్ని చెక్ పెట్టడానికే వీళ్ళు కథలు పడ్డారు. అసలైన చెక్ ఏందనంటే ఈయన ఏదో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దామనని, డబ్బులు పూల్ చేద్దామనని అనన్న ముద్ద కాదు. ఈడ ఇష్యూ ఏందనంటే మొన్నటిదాకా ఈ అదాని అనేటోడు మన ఏమంటారు భారత్కే పరిమితమైండు. ఇవాళ ఈ అదాని అనేటోడు మొత్తం బయటకు వస్తున్నాడు, బయటకు వస్తే ఇంకా గట్టిగా అవుతుంది అని చాలా మాట్లాడతారు. అయితే నేను ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆర్ టు దట్ మ్యాటర్ ఎవరైతే అప్రహెన్షన్ పెట్టుకొని ఉంటున్నారో, అంటే ఇట్లా సందిగ్ధం పెట్టుకుంటారు కదా నెత్తిలా, అదాని ఏమైంది ఇప్పుడు అని ఇట్లా నెత్తి గోక్కునేటోళ్లకు మీ నెత్తిల పెయిన్లన్నీ తీసేస్తా. ఎట్లా అంటే ప్రతిసారి మనం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్, ఏందనంటే ఒక కోకోకోలా లాంటి కంపెనీ భారత్లో మనం ఎప్పుడు తయారు చేయలేకపోయినాం, ఒక పెప్సీ లాంటి కంపెనీ మనం భారత్లో తయారు చేయలేకపోయినాం అని అంటాం. ఇట్లాంటిది తయారు చేయాలనంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది, చాలా దృఢ సంకల్పం అవసరం ఉంటుంది, నిబద్ధత అవసరం ఉంటుంది, పరిస్థితులను ఎదుర్కొనే కెపాసిటీ ఉండాలా, కాంపిటెన్సీ ఉండాలా, స్కిల్ ఉండాలా, వగేరా. ఫ్యాక్ట్ ఏందనంటే ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు కాలు గుంజేది కూడా మళ్ళీ ఎవరు అన్నది క్వశ్చన్. ఇవాళ అదాని అనే ఈ వ్యక్తి యావత్ భారతానికి చెక్ పెట్టుకుంటా, మన ఏమనంటారు యావత్ భారతదేశానికి ఒక దిక్సూచి అయి ప్రపంచానికి చెక్ పెట్టుకుంటా ముంగటికి పోతున్న తరుణంలో ఇవాళ ఆయనను కాలు గుంజడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ అదాని మీద అంత దుష్ప్రచారం ఈ కాంగ్రెస్కి ఎందుకు అని చెప్పి మాట్లాడితే డాట్స్ కనెక్ట్ చేయండి. ఇవాళ అదాని బంగ్లాదేశ్లో ఎవరైతే మన ఈ అమెరికన్లు డెమోక్రాట్స్, ఎస్పెషల్లీ డెమోక్రాట్స్, ఒబామా వర్జన్ ఆఫ్ పాలిటిక్స్ చేసేటోళ్ళు, ఈ డెమోక్రాట్స్ పెంచి పోషించిండ్రు కొన్ని విశ్వాసం లేని కుక్కలను, మొహమ్మద్ యూనిస్ ఎక్సెట్రా. ఈ మొహమ్మద్ యూనిస్ లాంటి మనుషులను పెంచి పోషించినప్పుడు ఈ ప్రభుత్వాలను బుల్లెట్ ఫైర్ చేయకుండా ఖతం చేయాలని అంటే అది నాకు తెలిసి మోదీకి తెలిసినంత విద్య ఇంకెవరికి తెలియదు. ఫ్యాక్ట్ చెప్పాలనంటే వీళ్ళు మనకు కొన్ని లక్షల డాలర్లు అప్పున్నారు. ఎవరు? బంగ్లాదేశ్. నువ్వు పైసలు కట్టకపోతే నేను చిచ్చు బంద్ చేస్తా అన్న ఇష్యూ మీ అందరికీ తెలిసిందే. అదాని క్లియర్ కట్గా చెప్పిండు, మీరు పైసలు కట్టకపోతే నేను బంద్ చేస్తా. ఇవాళ ఈ యూనిస్ అనేటోడు ఆ డెమోక్రాట్స్లలో ఎవరెవరైతే ఉన్నారో క్లింటన్ కుటుంబానికి ఎంత దగ్గరనో మనందరికీ తెలుసు. ఈడనే కాదు, ఇంకొక మేజర్ సినారియో ఏందనంటే ఇవాళ మోదీ ఎక్కడున్నాడు అని అంటే గయానాలో ఆయనకు హైయెస్ట్ సివిలియన్ అవార్డు దొరికింది మన మోదీకి, దేశ ప్రధానికి. అంటే ఇది మన గర్వకారణం, ఒక భారతీయుడిగా మనకి ఇది అందరికీ గర్వకారణం. మోదీ గారికి అవార్డు దొరికింది అని అంటే ఊకనే ఇయ్యలే. ఎందుకు ఇచ్చిర్రు తెలుసా? వెనజులా గయానా మీద ఈ ఐలాండ్ నాది,
నేను దాడి చేస్తా బికాస్ అక్కడ పెట్రోల్ రిజర్వులు బాగుండే, ఫ్యూయల్ రిజర్వ్స్ బాగుండే. సో ఫాసిల్ ఫ్యూయల్స్ కోసము నేను దాడి చేస్తా, నేను తీసుకుంటానంటే ఈ ఇరువురు మధ్యలో గయానా అండ్ వెనిజులా మధ్యలో పీస్ ట్రీటీ, నేను వ్యాక్సిన్ అమ్మినా, నేను వెపన్స్ అమ్మినా, ఇవాళ నేను శాంతి కూడా ప్రస్తావన తీసుకొస్తున్నా చెప్పినా కదా. రెండు దేశాల మధ్యలో జరుగుతున్న లొల్లిల శాంతి నెలకొల్పనికి కూడా యుద్ధం చేసింది వెనకటికి భారత్, అదే బంగ్లాదేశ్. ఆనా చెత్తనా కొడుకులకు అవి లేవు, అది వేరే విషయం. సో ఇవాళ కూడా శాంతి ప్రస్తావన గయానా అండ్ వెనజులా మధ్యలో భారత్ పెద్ద చెయ్యి ఉన్నది. దానికి మద్దతుగా, దానికి గర్వించి గౌరవించి హయ్యెస్ట్ సివిలియన్ ఆర్డర్ మన దేశ ప్రధానికి గయానా ప్రభుత్వం, ఆర్ టు దట్ మ్యాటర్ గయానా దేశం ఇచ్చింది. ఇది డెమోక్రాట్స్కి మండుడు షురువైంది. ఇప్పుడు ఏమైందనంటే బైడెన్, ఒబామా, ఫిమేల్ ఒబామా, ఆర్ టు దట్ మ్యాటర్ ఓల్డ్ ఒబామా పోతున్న తరుణంలో మొన్నటి దాకా ఫైర్ చేయని మిజైల్ సడన్గా పుతిన్ని, రష్యాని టార్గెట్ చేసి ఫైర్ చేసిరంటే ట్రంప్ సర్కార్ని హస్తగతం చేయనికే ప్రయత్నం చేస్తలేరా? ఫస్ట్ క్వశ్చన్. నౌ ది సెకండ్ క్వశ్చన్, భారత్ యొక్క ప్రతిభ ఇవాళ భారత్ దాటి ప్రపంచ దేశాలలో ఇన్ఫ్లుయెన్స్ చూపుతుంటే ఈ డెమోక్రాట్స్, ట్రంప్తో మనకు ఎప్పుడు ప్రాబ్లం లేదు, రిపబ్లికన్స్తో ఎప్పుడు ప్రాబ్లం లేదు. బికాస్ రిపబ్లికన్స్ వాళ్ళ దేశాన్ని ముంగటకి తీసుకోవదామని చూస్తారు. వీళ్ళు డెమోక్రాట్స్ అమెరికాలో వేరే దేశాలను ముంచి వాళ్ళ పెత్తనం చెలాంచామని చూస్తారు. అమెరికా గ్రేట్ అనేది ఎప్పుడు ఆలోచించారు డెమోక్రాట్స్. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. వాళ్ళు ఎప్పుడు కూడా ట్రంప్ని మెలైన్ చేయడానికి ప్రయత్నం చేశారు, అమెరికాని గ్రేట్ చేసే ప్రయత్నం చేయలే. డీప్ స్టేట్, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళతో చేతులు కలిపి గెలికి కయ్యాలు తీసింది ఎవరు? వీళ్ళు కాదా? డెమోక్రాట్స్ కాదా? దో ఒబామా వర్జన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో, ఈ ఒబామా వర్జన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్స్ ఇలా ఇవే కథలు పడుతున్నారు. ఇప్పుడు ఏం చేసిండ్రు? సడన్గా ఈ ఒబామా వర్జన్స్ ఎవరైతే ఉన్నారో, కమలా హారిస్, ఫిమేల్ ఒబామా, ఓల్డ్ ఒబామా, జార్జ్ సోరోస్ ఒబామా, ఈ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఏమవుతున్నదో సడన్గా న్యూయార్క్లో ఈస్ట్ డిస్ట్రిక్ట్లో ఒక చిన్న కోర్టులా ఇది పెట్టుకొని చెప్పారు. అయితే రాహుల్ గాంధీ దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొన్న రాత్రి షురు అయిపోయినాయి. తెల్లవారుజామున నుంచే టక్ 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 ట్వీట్లు మోగుడు షురు అవుతున్నాయి. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేద్దాం. మహారాష్ట్ర ఎలక్షన్స్ కంటే ముందు తీసుకుంటే ఇంకా కరెక్ట్గా ఉండేది కదా. మోడీ చరిష్మాను మీరు దెబ్బతిద్దామని అనుకుంటున్నారు, మోదీ అని అదానికి కనెక్షన్ పెడదామని అనుకుంటున్నారు. మీ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకా పెద్దగా అంటాడు, మీరు మోదీ దగ్గర నుంచి పైసలు మీరు అదానీ దగ్గర నుంచి పైసలు తీసుకుంటున్నారు, మేము అదానీ గుంజి పైసలు తీసుకుంటున్నాం, మీరు అదానికి పైసలు ఇస్తుర్రు, మేము అదానీ నుంచి పైసలు తీసుకుంటున్నాం అని చెప్పి ఎంఓయూ సైన్ చేశారు. ఆ ఎంఓయూలో రాహుల్ గాంధీ ఫోటో పెట్టిన. నేను ఎందుకు అనంటే ఇక నేను ఏం మాట్లాడాలా? గల్లీలోనేమో దోస్తి, ఢిల్లీలోనేమో కుస్తీ. ఏ సిగ్గుదప్పిన రాజకీయాలకు నేను ఏం మాట్లాడాలా? అది ఏది సంసారమో ఏది వ్యభిచారమో ఈ కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎవరైతే జార్జ్ సోరోస్ చెంచా, డీప్ స్టేట్ చెంచా ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో, గంభీరమైన అలిగేషన్స్ ఇట్లనే ఉంటాయి కదా రాహుల్ గాంధీ మీద. నేను ఎందుకు అంటున్నానంటే, నువ్వు ప్రెస్ రిపోర్ట్ మొత్తం చదివినవు రాహుల్ గాంధీ, ప్రెస్ రిపోర్ట్ మొత్తం పట్టుకొని చదివినావు ఏది అదానిది. బట్ అందులో ఒక సెంటెన్స్ మర్చిపోయింది. ఏందని అంటే, దీస్ ఆర్ మియర్ అలిగేషన్స్ యాజ్ ఆఫ్ టుడే, ఇట్ హెస్ నాట్ ప్రూవ్డ్. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆరోపణలే, ఇవి ప్రూవ్ కాలే. వెనకటికి మీ ఫిమేల్ ఒబామా వర్జన్స్ ఎవరైతే ఉండేనో, ఆర్ టు దట్ మ్యాటర్ ఒబామా వర్జన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ డెమోక్రాట్స్లా అమెరికాలో ఎవరైతే ఉండనో, వీళ్ళంతా ట్రంప్ మీద కూడా దుమ్మెత్తి పోసిర్రు. మామూలుగా కేసులు పెట్టలే ట్రంప్ మీద. కాకపోతే అమెరికన్ ప్రజలు అమెరికా భద్రంగా ఉండాలన్నా, అమెరికా పెద్దన్న పాత్ర పోషించాలన్నా, అమెరికా ఇవాళ అందరికీ దిక్సూచి కావాలనంటే మళ్ళా అమెరికా పెత్తనం, అమెరికా ప్రతిభ, అమెరికా పరాక్రమాన్ని అర్థం చేసుకునేటోడే అమెరికన్, వాడే ప్రెసిడెంట్ కావాలా అని చెప్పి అమెరికా ప్రజలు ట్రంప్ వత్తాసు పలికిండ్రు. వీళ్ళని తువాళ్ళ చెప్పు మడత పెట్టి కొట్టిరు ఈ డెమోక్రాట్స్ని. ఇది వాస్తవం కాదా? ఎవరు ఇవాళ వాళ్ళ దేశాన్ని ప్రేమిస్తారో దేశ ప్రజలు వాళ్ళనే ప్రేమించారు. ఎవరైతే దేశాలను తొక్కి పైకి వద్దామని అంటారు వాళ్ళని ఎప్పుడు రాలే. సేమ్ భారత్లో కూడా అదే రిపీట్ అయింది, అవుతూనే ఉన్నది, కాబోతుంది కూడా. సో ఇవాళ మీరు గయానా తీసుకోర్రి, బంగ్లాదేశ్ పవర్ కట్ తీసుకోండి, ఆర్ టు దట్ మ్యాటర్ ఎక్సెట్రా తీసుకోండి. అండ్ మోర్ ఓవర్ అదానికి పెద్ద ఫరక్ ఏం పడదు. మీరు లాస్ట్ టైం కూడా ఇట్లనే చేయనిక చూసిండ్రు, జట్కా తిన్నాడు, ఎదిగిండు. ఎస్, మార్కెట్ కొంచెం కొలాప్స్ అయింది, నేను కాదని అంటలేను. కానీ అది ఎవరు చేసిర్రు? మహారాష్ట్ర ఎలక్షన్స్ కంటే ముందు ఈ పాత్ర ఎందుకు తీసుకోలే? మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందుకు ఇట్లా తీసుకుని ఉంటే గోటీలు ఆడుకుంటుండే. డొక్లాపిక్ అని అంటారు, తెలుసు కదా మీకు. ఇట్లా పెట్టి టక్ అని కొడతాం, లేపి పడేస్తుండే దేశ ప్రజలు. సో మీరు ఈ డాట్స్ కనెక్ట్ చేసుకోరు. మొత్తం ఈ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మొత్తం సినారియో మీకు అర్థమవుతుంది. మనం కూడా ఒక కంపెనీని ఇవాళ తయారు చేస్తున్నాం. ఇవాళ ట్రంప్ కూడా ఇది ఏంటంటే ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురానికి ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, ఏదైనా చైనాకు సంబంధించిన
చైనాకు సంబంధించిన కంపెనీ పెత్తనము నడవాలని అంటే దాన్ని చెక్ పెడుతున్నాడు. దాన్ని చెక్ ఎవరితో పెడుతున్నాడు అని అంటే తన నమ్మకమైన దోస్త్ అయిన మోదీ గారి ప్రభుత్వంతో చేతులు కలుపుతున్నాడు. ఇది ఆ డీప్ స్టేట్కి నచ్చలేదు. ఇప్పుడు వీళ్ళది ఒక వరల్డ్ ఆర్డర్ క్రియేట్ చేద్దామని చూసి డెమోక్రాట్స్. ఎట్లా అంటే ఒక అమెరికా, అందులో ఒబామా వర్జన్ ఆఫ్ పాలిటిక్స్, చైనా. ఇలా చైనా ఎవడి పెత్తనంలో పైకి ఎదిగింది ఫ్రెండ్స్? ఒకసారి ఆలోచించారు. డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఒబామా వర్జన్ ఆఫ్ రాజకీయాలు చేసేటోళ్ళు అమెరికాలో, వీళ్ళ నేతృత్వంలోనే చైనా ఎదిగింది. ట్రంప్ ఆనాడు వ్యతిరేకించిండు, ఈనాడు చైనాను వ్యతిరేకిస్తున్నాడు. వీళ్ళు వరల్డ్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇక్కడ నుంచి ట్రంప్ అమెరికా, ఒబామా వర్జన్ ఆఫ్ పాలిటిక్స్ డెమోక్రాట్స్, ఇక్కడ చైనా, మన చుట్టుపక్కల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఎక్సెట్రా ఇట్లాంటి దేశాలలో అలజడి సృష్టించి దేశాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ చేస్తున్నారు. రష్యాని చెక్ పెట్టనీకే కమిడియన్ని వాడుకోనికే ప్రయత్నం చేసిర్రు. తిప్పి కొట్టిండు పుటిన్. ఉల్టా హాత్ పచ్చకడని అంటారు కదా, కొట్టిండు. ఇలా ప్రతీది మనం తీసుకొని చూస్తే అన్నీ మనకు ముంగట కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదానిని ఎందుకు టార్గెట్ చేశారు గిరీష్ అని వీళ్ళు చెప్తే, వెనకటికి ప్రతి దాని మీద మనం అమెరికా మీద డిపెండ్ కావాల్సి వస్తుండే, టెక్నాలజీ మీద పాశ్చాత్య దేశాలతో మనం డిపెండ్ కావాల్సి వస్తుండే. ఇవాళ ఈ దేశాలు మన భారత్ మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఇట్లాంటి వ్యాపారవేత్తలు. ఒక పెప్సీ లాంటి కంపెనీ నీకు కావాలా, కోకోకోలా లాంటి కంపెనీ నీకు కావాలా, మన భారత్లో ఎందుకు తయారైతలేదు అన్న మీ ఆలోచనకు అదాని తయారైతుంటే గర్విద్దామా, లేకపోతే ఆయన కాలు పట్టుకొని గుంజుదామా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే అదాని అంటే భారత్ అంటే అదాని కాదు, కాకపోతే మన భారతీయుడు అదాని అనన్న గర్వం మీ మనసులో లేదా అని అంటున్నా. ఒక భారతీయుడు ఇలా బయట వ్యాపారం చేసుకుంటా తన ఆలోచన శక్తితో ముంగడికి పోతున్నాడు అని అంటే అవి మనకు గర్వకారణమా కాదా? ఎస్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం మనం ఖచ్చితంగా మాట్లాడాలి. వెన్ ఇట్ కమ్స్ టు ప్రాబ్లం మై డియర్, ఎప్పుడైతే మీ ప్రాబ్లం కాడికి వస్తుందో ఆ ప్రాబ్లమ్ని నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, మీరు ఇన్నుండ్రి నాకు చెప్పుండ్రి. మళ్ళీ నేషనల్ హెరాల్డ్ కేసులో మీరు రాహుల్ గాంధీని కూడా లోపలేసారు కదా, లోపలంటే గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటుంది కదా. మీ సోనియా గాంధీ కూడా గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటుంది. అమ్మమ్మ సోనియా అమ్మని రమ్మంటారా అని చెప్పి ఈ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులే మాట్లాడారు కదా. అంటే ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు రావద్దా? మళ్ళీ అదే ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానిని అరెస్ట్ చేయమని మీరు రాహుల్ గాంధీ ఎట్లా మాట్లాడతాడు? జిలేబీ నోట్ల మన్నవాడ తిట్టాలనా వద్దా? మీకు ఒక సంసారము, ఇంకొకటికి వ్యభిచారం ఎట్లయితుంది? కొంతమంది కోనికిస్కా గొట్టంగాళ్ళు పెడతారు నాకు కమెంట్లు. పెట్టుర్రి, ఇప్పుడు డేటాతో పెట్టుర్రి, లేకపోతే ఒప్పుకోర్రి మీ సిగ్గు తప్పిన జీవితాలలో మీకు డేటాలు లేవనని. ఐఎమ్ స్పీకింగ్ విత్ డేటా. నేషనల్ హెరాల్డ్, అరే మీ రాహుల్ గాంధీ పార్లమెంటేరియన్ సభ్యత్వం రద్దయింది కేసు ప్రూవ్ అయినందుకు. ఆ తర్వాత విషయం, కేసు సుప్రీంకోర్టు దానికి స్టే ఆర్డర్ ఇచ్చింది ఎక్సెట్రా ఆ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఒక కోర్టు మిమ్మల్ని బట్టలు కూడా తీసింది. మీరు చేసిన జంగిల్ రాజకీయాలకు బట్టలు కూడా తీసింది. అండ్ మోర్ ఓవర్ యూ హవ్ బీన్ సస్పెండెడ్ యాజ్ ఎ పార్లమెంటేరియన్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. డోంట్ ప్లే ఏ కార్డ్ ఆఫ్ విక్టిమ్. బాధితుల లెక్క మీరు చలామణి కాకుర్రి. అంటే మీకు సోనియా గాంధీ గారి మీద ఆరోపణలు వచ్చి కోర్టుకు పిలిస్తే మాత్రం ఆమె హెల్త్ మంచిగా లేదు, ఆమెను పిలుస్తారా అంటే మీ సోనియా గాంధీకి రాజ్యాంగం కుదరదా? అంటే రాజ్యాంగం వర్తించదా? కేవలం ఆ రాయల్ ఫ్యామిలీకి తప్ప మిగతా వాళ్ళందరికీ రాజ్యాంగం వర్తిస్తుందా? ఆ ఇష్టం వచ్చినప్పుడు ఏమన్నా డైలాగులు రాసుకుంటుంది, ఏమన్నా తీసేస్తుందా? ఇదా మీరు సభ్య సమాధానానికి చెప్తున్నా? ఇవాళ రాజ్యాంగాన్ని మారుస్తానన్న శరం లేని రాజకీయ నాయకులు ఎవరు మన దేశంలో? చెప్పురి. అదానిని అమెరికా పంపించారట అరెస్ట్ చేసి. మళ్ళా ఈ సిగ్గు తప్పిన కాంగ్రెస్ వాళ్ళు పన్ను అనేటోడు నీ దేశాన్ని విడగొడతా, నీ దేశాన్ని అల్లకల్లోలం చేస్తా, నీ దేశంని అద్చేస్తా, రామ మందిరాన్ని పేల్చేస్తా, నీ పార్లమెంట్లో పొగబాంబులు పెడతా అని ఇన్ని ఒక్కసారన్నా ఇలా నోట్లలో మన్నువాడ కాంగ్రెస్ వాళ్ళకు పన్నుగా అరెస్ట్ చేయాలా, ఎక్స్ట్రాడిషన్ చేయాలా, కానీ ఎక్స్ట్రాడిట్ చేయాలా అమెరికాకి నన్ను ఒక్కరంటే మాట్లాడిరా? ఇవాళ అదానిని అమెరికా పంపాలట. మళ్ళీ అమెరికాకి పన్నుగా నీటికి పంపాలన్నా వద్దా? ఈ మాట ఎన్నడని వచ్చిందా? దేశాన్ని విడగొడతానన్న ఇలా ముత్తాత కాడికి ఈనాటి దాకా ఈ చెత్త రాజకీయాలు చేసుడు తప్ప. నేను ఒకటే క్వశ్చన్, నేషనల్ హెరాల్డ్ కేసులో నువ్వు లేవా రాహుల్ గాంధీ? మళ్ళీ నేను అరెస్ట్ చేయాలనా? ఆరోపణలు ప్రూవ్ అయ్యేదాకా నువ్వు నిర్దోషివా కాదా? నువ్వు నిర్దోషివి కాదు అని అంటే నువ్వు అదాని మీద దుమ్మెత్తిట్లు పోస్తున్నావు. నిన్న మాకు లేట్ అయింది బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ గ్లిచెస్, లేకపోతే ఈ ముచ్చట నిన్ననే మాట్లాడుతుండే. ఉల్టా హాత్ పచ్చకడ కొడుతుండే కాంగ్రెస్కి. దయచేసి నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఆలోచించుండ్రి. ఇట్స్ అ మియర్ అలిగేషన్స్. హీ హాస్ ఫెయిల్డ్ టు రీడ్ దట్ స్టేట్మెంట్ మిస్టర్ రాహుల్ గాంధీ. అండ్ ఐల్ ప్రూవ్ యూ. ఇదే లెటర్ కదా నువ్వు చదివింది, ఇదే లెటర్ కదా. ఇట్స్ ఎ మియర్ అలిగేషన్స్ అని నన్ను ఉన్నది కదా. ఇప్పుడు నేను డీటెయిల్ పోతలేను, ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. ఛాలెంజ్ చేస్తావా? మళ్ళీ ఆరోపణలు ఎదుర్కొంటున్నా, నిన్ను అరెస్ట్ చేయాలన్నా ఏం చేయాలో మళ్ళీ చెప్పుర్రి. నువ్వైతే ఆల్రెడీ నీ పార్లమెంట్ సభ్యత్వం కూడా పోగొట్టుకున్నావు. ఫ్రెండ్స్,
భారత్ మీద ఇంకా దాడి ఖతర్నాక్ జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. ట్రంప్, నేను చెప్పిన కదా మొన్న నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసినుండే, ఆయన అన్నాడు గిరీష్ ఏ క్యా హై అని అంటే నేను చెప్పిన భోగి మంట పెట్టిన తర్వాత ఇలా భోగభాగాల మంట జబర్దస్త్ పెడతాడు. నా చెప్పనించికి ఛాతి నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. మహారాష్ట్ర ఎలక్షన్స్ 8 గంటలకి స్టార్ట్ అయినాయి అనుకుంటా కదరా, జర చూడు ఏమైతుంది న్యూస్. బీజేపీ లీడు. హరా హరా మహాదేవ్, రామ ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న నేలరా, రామరాజ్యమే ఉంటుంది తప్ప రావణ కాష్టం మీకు చూపుతాం. భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉన్నదన్నట మహారాష్ట్రలో. గంట మోగింది, చూద్దాం 12 గంటల వరకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఇగో ఓపెనే చెప్తున్నా, మా శ్రీధర్ కూడా చూస్తున్నాను నన్ను. భారతీయ జనతా పార్టీ ఎట్లనైనా గెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ గెలవగానే మళ్ళీ మేము సాయంత్రం మీ ముంగటికి వస్తాం. డబల్ కమిటీ ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నారో లేదో, మీరు ఆడ తింటే నేను ఈడ తిన్నట్టే, మీరు ఆడ తింటే ఇగో నేను ఈడ తిన్నట్టే. ఏమో శ్రీధర్ అని అడిగి సాయంత్రం ఒక డోల్ కొడదామా లేదా అన్నది డిసైడ్ చేద్దాం. సో ఒకసారి మీ కమెంట్ రూపంలో అందరూ పెట్టుండ్రి, ఆడ ఏమవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఈ లైవ్లో ఉన్నా కాబట్టి నాకు తెలియదు. సో మిమ్మల్ని చెప్తున్నా ఫ్రెండ్స్, ఇట్లాంటి అడ్డమైన మరకలు మన మీద వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మరకలని మనము తిప్పి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. తాండవ్ హోగా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.